బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో ఉగ్ర దాడికి పాల్పడుతున్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఇటీవలి కాలంలో మనం చూస్తూ ఉన్నాం, పహల్గాం దాడి తర్వాత తరచూ ఏదో ఒక ఆందోళన కలిగించే ఘటన చోటు చేసుకుంటూ ఉంది. అటు ఐఎస్ఐకి సమాచారాన్ని చేరవేస్తున్న ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ముంబై ఎయిర్పోర్ట్కి బెదిరింపు కాల్ కూడా వచ్చింది. అదే రోజు ముంబై ఎయిర్పోర్ట్లో ఇండోనేషియా నుంచి వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఆ ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఐసిస్ ఉగ్రవాదులు. వాళ్ళిద్దరూ కూడా పూణేలో బాంబులను తయారు చేస్తున్న సమయంలో ఎన్ఐఏ దాడులు చేయడంతో ఇండోనేషియాకు పారిపోయారు. ఆ తర్వాత 8 మందిని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు 2 రోజుల క్రితం భారతదేశానికి వచ్చారు, ముంబైలో ల్యాండ్ అయ్యారు, ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మరో ఉగ్ర కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పట్టుకున్నారు. అంతేకాదు, కొద్దిసేపటి క్రితం మనం ఒక వార్తను కూడా చెప్పాం. ఈ నెల 14న ఇస్లాం అనే వ్యక్తిని సంగారెడ్డిలో పట్టుకున్నారు. ఇస్లాం అనే వ్యక్తి పాకిస్తాన్ వ్యక్తులకు సిమ్ కార్డులను చేరవేశాడు. ఐడి ప్రూఫ్లు లేకుండా సిమ్ కార్డులను ఇచ్చాడు. ఇస్లాంని సంగారెడ్డిలో పట్టుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇద్దరిని పట్టుకున్నారు పోలీసులు. ఉగ్ర కుట్రను భగ్నం చేశారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్లో వీళ్ళు బ్లాస్ట్లు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా పక్కా సమాచారం ఉంది. నిందితులను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. విజయనగరంలో పేలుడు పదార్థాలను కొన్నాడు సిరాజ్. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్ ఇద్దరికి ఆదేశాలు ఇచ్చారు ఐసిస్ ఉగ్రవాదులు. ఎక్కడ పేలుడు పదార్థాలు కొనాలి, వాటిని ఎక్కడికి చేరవేయాలి, ఆ తర్వాత వాటితో ఏం చేయాలి, ఎక్కడ పేలుళ్లకు ప్లాన్లు చేయాలి, ఇవన్నీ కూడా వీళ్లతో మాట్లాడుతున్నారు. అంటే పహల్గాం దాడి తర్వాత మన ఆపరేషన్ సింధూర్ని చేపట్టిన తర్వాత స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తారు అని మనం అనుమానిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు చోటు చేసుకుంటున్న అరెస్టులు, ఈ ఉగ్రవాదుల కదలికలు, ఇవన్నీ వాటికి అనుమానాలను బలం చేకూరుస్తున్నాయి. ఇంతకుముందు ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు చూపించే ఇదిగో ఈ ఫోటోను చూడండి. 2 రోజుల క్రితం అబ్దుల్లా ఫయూజ్ షేక్ వీడు పూణేలో బాంబులను తయారు చేస్తూ ఐఈడి బాంబులను తయారు చేస్తూ ఉండగా ఎన్ఐఏ అధికారులు దాడులు చేయడంతో ఇండోనేషియాకు పారిపోయాడు. జకార్తాలో తలదాచుకున్నాడు. ఇద్దరు కూడా తల్హా లియాఖత్ ఖాన్ వీళ్ళిద్దరూ ఇండోనేషియా జకార్తాలో తలదాచుకున్నారు. 2 రోజుల క్రితం వీళ్ళిద్దరూ భారతదేశానికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న వాళ్ళు కూడా ఐసిస్తో సంబంధాలు ఉన్న వాళ్ళే. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఇద్దరు కూడా ఐసిస్తో సంబంధాలు ఉన్న వాళ్ళే. ఈరోజు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న విజయనగరం వాసి సిరాజ్, హైదరాబాద్ వాసి సమీర్ వీళ్ళిద్దరూ కూడా ఐసిస్తో సంబంధాలు ఉన్న వాళ్ళే. పైగా పేలుడు పదార్థాలను కొన్నారు. ఇప్పుడు ఐసిస్ ఉగ్రవాదులు ఇండోనేషియా నుంచి ఎందుకు వచ్చే ప్రయత్నం చేశారు? వాళ్ళు పేలుడు పదార్థాలు ఎందుకు కొన్నారు అంటే స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తున్నారు అనే సమాచారం రూఢి అవుతోంది. నిజానికి స్లీపర్ సెల్స్కి ఒకరి దగ్గర నుంచి సమాచారం వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఎవరు సమాచారాన్ని చేరవేస్తున్నారో కూడా వాళ్ళకి తెలీదు. కానీ ఆ స్లీపర్ సెల్స్కి వచ్చే సమాచారం ఆధారంగా వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంటారు. చాలా సందర్భాల్లో ఒక స్లీపర్ సెల్కి ఇంకొక స్లీపర్ సెల్కి కూడా సంబంధాలు ఉండవు. అంటే ఈ ముఠా ఏం చేస్తుంది అంటే స్లీపర్ సెల్స్ని ఒక్కొక్కరిని యాక్టివేట్ చేయడం, ఆ తర్వాత పేలుళ్లకు పాల్పడటం, ఇలా విధ్వంస రచన చేస్తూ ఉంటారు. ఒకరు పేలుడు పదార్థాలను కొని ఇంకొకరికి అప్పగిస్తారు. వాళ్ళు ఆ పేలుడు పదార్థాలతో బాంబులను తయారు చేస్తారు. దాన్ని తీసుకెళ్ళి ఇంకొకరికి ఇస్తారు. ఆ తర్వాత వాటిని ఇంకొకరు టార్గెటెడ్ ప్లేసెస్లో పెడుతూ ఉంటారు. ఇలా పేలుళ్లకు పాల్పడుతూ ఉంటారు. గతంలో హైదరాబాద్లో ఎన్నో మారణ హోమాలను సృష్టించారు. లుంబిని పార్క్ పేలుళ్లు మనకి గుర్తే ఉన్నాయి. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ పేలుళ్ల ఘటన కూడా ఇంకా మనకి గుర్తే ఉంది. ఇలా హైదరాబాద్లో ఎన్నో మారణ హోమాలు మనకి గుర్తున్నాయి. ఇప్పుడు ఈ ఉగ్రవాదుల కదలికలు దేనికి సంకేతం? ఇవే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. గోకుల్ చాట్లో పేలుళ్లు కూడా మనకి ఇంకా గుర్తుంది. ఇప్పుడు ఈ ఉగ్రవాదుల అరెస్టులు, ఉగ్రవాదుల కదలికలు దేనికి సంకేతం? అసలు ఏం జరగబోతోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో మాత్రం వీళ్ళు ఒక పెద్ద ఉగ్రదాడికే ప్లాన్ చేసి ఉండుండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరాజ్ రీసెంట్గా భారీగా పేలుడు పదార్థాలను కొన్నాడు. హైదరాబాద్కు వచ్చాడు. ఇక్కడ వాటిని ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాడు అనే విషయంపై కూడా పోలీసులు ఆరాలు తీస్తున్నారు. అంటే హైదరాబాద్లో పెద్ద ఎత్తున పేలుళ్లకు ప్లాన్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు
ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వ్యక్తులను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి సమాచారాన్ని రాబడుతున్నారు. వీళ్ళిద్దరికీ ఎక్కడి నుంచి సమాచారం అందుతుంది? వీళ్ళు కొన్న పేలుడు పదార్థాలు, విజయనగరానికి చెందిన సిరాజ్ పేలుడు పదార్థాలను కొన్నాడు. ఆ పేలుడు పదార్థాలను ఎవరికి ఇవ్వాలి అనే ఆదేశాలు వచ్చాయి. వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి, ఎక్కడ పేలులకు స్కెచ్ వేశారు, ఇవన్నీ కూడా పోలీసులు ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి పాకిస్తాన్ భారతదేశంలో అనుమానిస్తూ ఉన్నట్టుగానే ఏదో చేయబోతోంది అనే సంకేతాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టులు, దేశద్రోహానికి పాల్పడుతున్న జ్యోతి మల్హోత్రా అరెస్టు, యూట్యూబర్, ఆ యూట్యూబర్తో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఇండోనేషియా నుంచి భారతదేశానికి వచ్చి ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ ఈ ISIS ఉగ్రవాదులు, ఇప్పుడు హైదరాబాద్లో పట్టుబడ్డ సమీర్, విజయవాడకు చెందిన సిరాజ్, అంతేకాదు సంగారెడ్డిలో పట్టుబడ్డ ఇస్లాం. ఈ అరెస్టులన్నీ దేనికి సంకేతం? వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు. ఇలా అరెస్టులు కాకుండా ఇంకా తప్పించుకుని తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే అనుమానాలు, భయాందోళన కలిగిస్తున్నాయి. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టులు చూస్తూ ఉంటే దేనికో స్కెచ్ చేస్తున్నారు ఈ ఉగ్రవాదులు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాళ్ళు ISIS ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతుంది. సమీర్, సిరాజ్, ఈ సమీర్, సిరాజ్ దగ్గర నుంచి పోలీసులు ఎటువంటి సమాచారాన్ని రాబట్టుతున్నారు? తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు చేసిన ఆపరేషన్ ద్వారా చూసుకుంటే ఇప్పటికే హైదరాబాద్ లో బ్లాస్ట్ చేయడానికి పలువురు ప్రయత్నించారు. ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. సిరాజ్ మరియు బైగూడకి చెందిన వ్యక్తి, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పటికే సౌదీ అరేబియా నుంచి ISIS నుంచి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కు వస్తున్నాయని కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ISIS ఇచ్చిన ఆదేశాల మేరకు వీరు భారీగా హైదరాబాద్ లో బ్లాస్ట్ చేయాలంటూ కూడా కుట్ర పూర్వకంగా ఏదైనా పెద్ద బ్లాస్ట్ చేయాలంటూ కూడా పూర్తిగా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఈ పేలుడు ఏదైతే మందుగుండ సామగ్రిలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఈ పేలుడు ఆబ్స్టికల్స్ ఇవన్నీ కూడా డమ్మీ బ్లాస్ట్ చేయాలంటూ కూడా ఇవన్నీ కూడా కొనుగోలు చేశారు. అత్యంత జనవాసులు ఉండే ప్రాంతంలో మెయిన్ గా చార్మినార్ ఏరియాని కూడా టార్గెట్ చేశారని తెలుస్తుంది. ఇదంతా కూడా నగరంలో సిరాజ్ అనే వ్యక్తిని మరియు బొయ్గూడలో ఉంటున్న సమీర్, వీళ్ళిద్దరిని కూడా భారీ ఎత్తున వీళ్ళ దగ్గర కూడా పేలుడు పదార్థాలు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున పెద్దగా బాంబ్ బ్లాస్ట్ చేయాలంటే మొదట ఒక ఫేక్ బాంబ్ ద్వారా బ్లాస్ట్ చేయాలనుకున్నారో ఇప్పటికే పోలీసులందరినీ కూడా తప్పుదోవ పట్టించి ఆ తర్వాత భారీ ఎత్తున ఎక్కడైతే చార్మినార్ కానీ లేదంటే అసలు ఎక్కడి నుంచి కొన్నాడు ఈ సిరాజ్ అనే వ్యక్తి? కొన్న పేలుడు పదార్థాలు ఏ రకం పేలుడు పదార్థాలు కొన్నాడు, ఎవరి దగ్గర నుంచి కొన్నాడు, ఈ సమాచారం ఏమైనా ఉందా? ఆ అమ్మిన వ్యక్తిని ఏమన్నా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే ఈ సిరాజ్ అన్న వ్యక్తిని కూడా విజయనగరంలో అరెస్ట్ చేశారు. సమీర్ అన్న వ్యక్తిని కూడా హైదరాబాద్ లో నివసిస్తున్న ISIS కి గూఢచారిగా పనిచేస్తున్న వ్యక్తి, బొయ్గూడలో ఉన్న వ్యక్తిని అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిని కూడా అరెస్ట్ చేసుకొని కూపీ లాగే ప్రయత్నం అయితే చేశారు. ఎక్కడి నుంచి మీరు కొనుగోలు చేశారు, ఇప్పటికే విజయనగరంలో కొనుగోలు చేశారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరు, అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు ఈ కూపీ లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కూడా దేశ ద్రోహం లాగా అంటే మన మధ్యనే తిరుగుతూ స్లీపర్ సెల్స్ ని కూడా యాక్టివేట్, అంటే హైదరాబాద్ లో ప్రస్తుతం స్లీపర్ సెల్స్ అందరు కూడా యాక్టివేట్ అయ్యారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా మన చుట్టుపక్కల ఉంటూ మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే మనతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ వీళ్ళే స్లీపర్ సెల్స్ గా మారి ఒకవైపు గూఢచారి లాగా వీళ్ళు ప్రధానంగా అక్కడికి చేరదీస్తున్నారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా మొదట వెరీ క్లియర్ గా సంచలనమైన ఆపరేషన్ చేశారని కూడా తెలంగాణ పోలీసులకి ఇప్పటికే అభినందిస్తున్నారు. అదే కాకుండా చార్మినార్ పరిసర ప్రాంతంలో వీళ్ళు బ్లాస్ట్ చేయాలనుకుంటున్నారు. మొదట ఎక్కడైనా క్రౌడెడ్ ఏరియా అంటే సుమారుగా 500 to 1000 మెంబర్స్ ఉన్న క్రౌడెడ్ ఏరియాలో ఫేక్ బాంబ్ అంటే జస్ట్ ఒక బ్లాస్ట్ లాగా పొగొచ్చేలాగా బ్లాస్ట్ చేసి ఆ తర్వాత పోలీసు అంటే హైదరాబాద్ అంతా కూడా అలర్ట్ చేసిన తర్వాత పలువురు పోలీసులు అక్కడ ఇక్కడ చెల్లాచెదరం అవుతుంటారు కాబట్టి డివైడ్ అవుతారు కాబట్టి వాళ్ళు ఒక స్పాట్ అనుకొని అక్కడ పూర్తిగా బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్నారు. సిరాజ్ మరియు సమీర్ వీళ్ళందరినీ కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారు, ISIకి సంబంధించిన ఎవరితో మాట్లాడుతున్నారు, సౌదీ అరేబియాలో ఎవరు ఉన్నారు,
మీకు ఐసిస్ నుంచి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, మీకు ఎంత డబ్బులు ఇచ్చారు, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది మీతో కమ్యూనికేట్ అవుతున్నారు, పేలుడికి ఎవరెవరు మీకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఇప్పటికే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు సిరాజ్ని సమీర్ని అరెస్ట్ చేశారు. అంతకు ముందు ఇస్లాంని అరెస్ట్ చేశారు. అతను అస్సాంకు చెందిన వ్యక్తిని సిమ్ కార్డుల కేసులో అరెస్ట్ చేశారు. సో ఇక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అటు జ్యోతి మల్హోత్రాను కూడా అరెస్ట్ చేశారు. ఆమె పెహల్గాం దాడి ఘటనకు ముందు కూడా కాశ్మీర్ వెళ్ళి పర్యటించి వచ్చింది. ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి అంటూ హర్యానాకు చెందిన మహిళ ఆమె. ఇటు హైదరాబాద్కు చెందిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అటు అస్సాంకు చెందిన ఇస్లాం ఇక్కడ సంగారెడ్డిలో ఉంటున్నాడు, మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఏం జరగబో వీళ్ళ కదలికలన్నీ మొన్న చూసాం. ముంబైలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వాళ్ళు 2023లో బాంబులు తయారీకి పాల్పడుతున్న సమయంలో 8 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంటే వీళ్ళిద్దరూ ఇండోనేషియాకి పారిపోయారు. వీళ్ళని ఇప్పుడు ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇంకా బయటకు తెలియకుండా యాక్టివ్ అవుతున్న స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? అసలు ఏం జరగబోతోంది అనుకోవాలి? ఇప్పటికే ఖచ్చితంగా హైదరాబాద్ హై అలర్ట్ లో ఉంది. మొన్నటి వరకు చూసుకుంటే కూడా ఉధృత వాతావరణం అయితే ఏర్పడింది. ఇప్పటికే స్లీపర్ సెల్స్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో కదలికలు కనిపిస్తున్నాయని కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేశారు. అదే కాకుండా ప్రజలు ఎక్కడ పానిక్ అవుతారు కాబట్టి కొన్ని టెలికాస్ట్ కూడా మీడియా చేయట్లేదు. అదే కాకుండా కొన్ని గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే సిరాజ్ మరియు సమీర్లని మాత్రము ఎవరైతే సిరాజ్ ఉన్నారో విజయనగరంలో ఉన్న అతని దగ్గర ఉన్న పేలుడు పదార్థాలన్నీ కూడా అవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నావు, ఎంత గన్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా బాంబ్ కి సంబంధించిన ఇదంతా కూడా ఎక్కడ చేశారు, ఇవంతా కూడా కూపీ లాగుతున్నారు. అదే కాకుండా సమీర్ అంటే ఇక్కడే హైదరాబాద్ లో బోయిగూడలో నివసిస్తున్న సమీర్, ఇతన్ని కూడా అరెస్ట్ చేసి ఇంకా ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారు, ఎవరెవరు హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ అందరు కూడా యాక్టివేట్ అయ్యారు, ఎవరెవరు గూఢచారిగా పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. మొత్తం మీద కూడా తెలంగాణ పోలీసులు సెన్సేషనల్ ఆపరేషన్ చేశారనే చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు మాత్రము చాకచక్యంగా ఇద్దరు క్రిమినల్స్ ని మాత్రం అరెస్ట్ చేశారని కూడా తెలుస్తుంది. రైట్ బెట్రీషా, హైదరాబాద్ లో ఉగ్ర దాడికి కుట్ర చేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇద్దరిని కూడా పట్టుకున్నారు. ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. అంతేకాదు ఇటీవలి కాలంలో ఏదో స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇండోనేషియాకు పారిపోయిన 2 ఉగ్రవాదులను ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈ సిరాజ్ కానీ సమీర్ కానీ ఇద్దరు కూడా ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్న వ్యక్తులే. వాళ్ళిద్దరికీ విదేశాల నుంచి ఆదేశాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. విదేశాల నుంచి వస్తున్నటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ పేలుడు పదార్థాలను కొంటూ ఉన్నారు. ఆ పేలుడు పదార్థాలను బాంబులు తయారు చేసి పెద్ద ఎత్తున విధ్వంసానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే వీళ్ళిద్దరూ సమీర్ సిరాజ్ ఇద్దరు పనిచేస్తున్నారు. సమీర్ సిరాజ్ ఇద్దరిని కూడా పట్టుకున్నారు పోలీసులు. అందుకని మనం చూసాం జ్యోతి మల్హోత్రాను కూడా ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయంటూ ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. అంటే ఏదో జరగబోతుంది, దేనికో పాకిస్తాన్ ఉగ్రవాదులు దేనికో స్కెచ్ చేస్తున్నారు అనే ఒక విషయంపై చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఇప్పటికే సంగారెడ్డిలో ఇస్లాంను పట్టుకున్నారు, హైదరాబాద్లో సమీర్ సిరాజ్ ఇద్దరిని కూడా పట్టుకున్నారు. మొన్న ముంబైలో ఇండోనేషియా నుంచి ముంబైకి వస్తున్నటువంటి గతంలో బాంబులు తయారు చేస్తూ పారిపోయిన 2 ఐసిస్ ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఈ వరుస ఘటనలన్నింటినీ చూస్తుంటే ఏమనుకోవాలి, దేనికి సంకేతంగా భావించాలి? అంటే భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పైన పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఉగ్రవాద శిబిరాల పైన కానీ, తర్వాత ఎయిర్ బేస్ల పైన కానీ, తర్వాత దానికి ప్రతీకార దాడుల విషయంలో ఏదైనా ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. వరుసగా పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్న వాళ్ళు, వారితో కాంటాక్ట్ అవుతున్నటువంటి వారు, వాళ్ళ ఆదేశాలు పాటిస్తున్నటువంటి వారు యాక్టివేట్ అవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. మొదటి నుంచి కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అలర్ట్ జారీ చేస్తా ఉంది. జరుగుతున్న పరిణామాల విషయంలో, భద్రత విషయంలో కానీ, స్లీపర్ సెల్స్ విషయంలో కానీ యాక్టివ్ అవ్వాలి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేరవేస్తా ఉంది. దాంట్లో భాగంగానే హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు. ఈ రోజు విజయనగరంలో కూడా కొన్ని పేలుడు పదార్థాలు కొన్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి సౌదీ అరేబియా నుంచి వచ్చినట్టుగా గుర్తించారు సిరాజ్ గాని, సమీర్ గాని. వీరికి ఐసిస్ ఉగ్రవాదులు, ఐసిస్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాద సంస్థ. మనం చూసాం గతంలో అనేక
ఉగ్రదాడులకు దేశంలో ఒక టైంలో ఐసిస్ అనేటువంటిది అసలు ప్రపంచానికి పెను ప్రమాదంగా సంభవించినటువంటి పరిస్థితి. కొన్ని రోజులు అమెరికా పెద్ద ఎత్తున వాటిపైన దాడులు చేసిన తర్వాత కాస్త తగ్గినట్టే కనిపించినా మళ్ళీ పేటరేగిపోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. దాని రూపం మార్చుకుంటూ పోతా ఉన్నారు. దానికి చాలా మంది కాంటాక్ట్ ఉన్న వాళ్ళలో స్లీపర్ సెల్స్ గా పనిచేస్తా ఉన్నారు. భారత్ లోనే ఇక్కడే ఉంటూ ఏదో పని చేసుకుంటూ అక్కడి నుంచి లబ్ధి పొందుతూ అమౌంట్ రూపంలో కానీ ఇట్లా దాడికి ప్లాన్ పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ముంబై ఎయిర్పోర్ట్ లో దొరకడం కానీ, ఇప్పుడు మనం చూసాం హర్యానాకి సంబంధించినటువంటి జ్యోతి యూట్యూబర్ కానీ, ఇలా చాలా మంది, ఒక్కరే కాదు, ఆమె ద్వారా లింకప్ అయినటువంటి వాళ్ళు మొత్తం 12 మందిని ఇప్పటికే గుర్తించారు. వారు భారత ఆర్మీకి సంబంధించినటువంటి విషయం కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్, భారత్ సంబంధించినటువంటి అన్ని అంశాలను పాకిస్తాన్ ఐఎస్ఐతో షేర్ చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో. ఇప్పుడు డైరెక్ట్ ఐసిస్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి టీమే స్లీపర్ సెల్స్ గా ఇక్కడ మళ్ళీ ఏదైనా కుట్ర చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ కూడా సెన్సిటివ్ ప్రాంతం. గతంలోనే అనేక బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి, అనేక కదలికలు ఇక్కడ గుర్తించారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాని లింకులు హైదరాబాద్ లో బయటపడేసినటువంటి ఘటనలు మనం అనేకం చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ స్లీపర్ సెల్స్ అరెస్ట్ కావడంతో సంగారెడ్డిలో హైదరాబాద్ లో వీరు అరెస్ట్ కావడంతో కాస్త ఆందోళన ఉంది. నిజంగానే హై అలర్ట్ ఉంది. నిజంగా ప్రజలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆందోళన, ఇలాంటి అనుమానాస్పదం కనిపిస్తే ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సినట్టు వస్తుంది పోలీసులకు. రైట్ మధు, వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి అనే విషయంపై ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొని హైదరాబాద్కు తీసుకొస్తున్న సిరాజ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే హైదరాబాద్లో ఉన్న సమీర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్కు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో ఉగ్రవాదులు ఏదో పెద్ద దాడికి పాల్పడుతున్నారు అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఒకసారి 2 రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్లో 2 ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పట్టుకున్నారు. అదే రోజు ముంబై ఎయిర్పోర్ట్ని పేల్చేస్తాము అంటూ ఒక బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆ రోజే వీళ్ళిద్దరూ, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇద్దరు కూడా పోలీసులకు పట్టుబడ్డారు, అన్ని అధికారులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత జ్యోతి మల్హోత్రా యూట్యూబర్, హర్యానాకు చెందిన యూట్యూబర్, ఐఎస్ఐకు మన దేశ భద్రతా సమాచారాన్ని చేరవేస్తోంది అనే విషయంపై పట్టుకున్నారు. అంతేకాదు, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, రెండో బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తి అస్సాంకు చెందిన ఇస్లాం. దీన్ని సంగారెడ్డిలో పట్టుకున్నారు పోలీసులు. అస్సాంలో ఉన్నప్పుడు ఒక జిరాక్స్ సెంటర్లో పనిచేస్తూ అక్కడ సిమ్ కార్డులు అమ్ముతూ కూడా ఉండేవాడు. పాకిస్తాన్కి చెందిన వ్యక్తులకు ఎటువంటి ఐడి ప్రూఫ్లు లేకుండా ఈ సిమ్ కార్డులను అమ్మారు. ఈ సిమ్ కార్డులన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి భారతదేశానికి సంబంధించిన భద్రతా సమాచారాన్ని అందులో షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ విషయానికి సంబంధించి ఈ ఇస్లాంని అరెస్ట్ చేశారు. ఈరోజు హైదరాబాద్లో మరో 2 అదుపులోకి తీసుకున్నారు. ఒకరు విజయనగరానికి చెందిన సిరాజ్ అయితే మరొకరు హైదరాబాద్కు చెందిన సమీర్. 2 కూడా అదుపులోకి తీసుకున్నారు. సిరాజ్ పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కొన్నాడు. ఆ పేలుడు పదార్థాలను ఏం చేయాలనుకున్నాడు, ఎవరికి ఇవ్వాలనుకున్నాడు, ఎక్కడ మారణ హోమాన్ని సృష్టించాలని అనుకున్నారు, హైదరాబాద్లోని మారణ హోమాన్ని సృష్టించాలని అనుకున్నారా? ఎందుకంటే బాంబుల తయారీ చేస్తున్న క్రమంలో ఎన్ఐఏ దాడులు చేస్తే ఇండోనేషియాకు పారిపోయిన ఆ బాంబు తయారీలో నైపుణ్యం కలిగిన ఉగ్రవాదులు ఇద్దరు ఇప్పుడు భారతదేశానికి రావాలనుకున్నారు. ఇక్కడ ఈ సిరాజ్ పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కొన్నాడు. దాన్ని తీసుకుని హైదరాబాద్కు వచ్చాడు. సమీర్ను కలిశాడు. బాంబులు తయారు చేస్తూ పారిపోయిన వాళ్ళు ఇటు రావడం, బాంబుల తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలను ఇక్కడ వాళ్ళు కొనడం, వీళ్ళిద్దరికీ కూడా సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్కు ఐసిస్ నుంచి ఆదేశాలు వస్తూ ఉండటంతో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో పెద్ద స్కెచ్ వేశారు, పెద్ద పేలుళ్లకే వీళ్ళు మారణహోమం సృష్టించడానికి ప్లాన్ చేశారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ లింకప్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఇంకా ఇక్కడ స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఎన్ఐఏ అధికారులు, రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో ఆపరేషన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఈ స్లీపర్ సెల్స్ని అరెస్ట్ చేస్తున్నారు, ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తున్నారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన పక్కా సమాచారంతోనే వీళ్ళని అరెస్ట్ చేస్తూ పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఇప్పుడు సిరాజ్, సమీర్ ఇద్దరిని అరెస్ట్ చేయడంతో హైదరాబాద్లో పెద్ద ఉగ్ర కుట్రకు సంబంధించి భగ్నం చేశారు అని అనుకోవాలి. వీళ్ళిద్దరి దగ్గర నుంచి
రాబట్టే సమాచారం ఏదో పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేయడానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మరెంతో మంది స్లీపర్ సెల్స్ను పట్టుకోవటానికి ఉపయోగపడే సమాచారమే ఈ సిరాజ్ సమీర్ దగ్గర నుంచి కూడా పొందే అవకాశం ఉంటుంది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.